అందరికీ నమస్కారం. నా పేరు ఉమాదేవి. ఈరోజు నేను చందమామ కథల పుస్తకం నుండి 'వ్యత్యాసం' అనే కథను చదవబోతున్నాను. ఇద్దరు అన్నదమ్ములు తగాదా పడి న్యాయాధికారి వద్దకు తీర్పుకు వచ్చారు. వారిలో ఒకడు లక్షాధికారి, రెండవవాడు పరమ దరిద్రుడు. ఇద్దరూ ఒక తండ్రి బిడ్డలు కదా! మీలో ఒకడు లక్షాధికారి కావడము, రెండోవాడు చిల్లి గవ్వలేని దరిద్రుడుగా ఉండడము ఎలా సంభవించింది అని న్యాయాధికారి ప్రశ్నించాడు. దానికి ధనికుడు ఇలా సమాధానం చెప్పాడు. అయ్యా, 5 ఏళ్ల క్రితం మేమిద్దరము మా తండ్రి ఆస్తిని సమంగా పంచుకుని చెరొక 50,000 తీసుకున్నాం. మా మా తమ్ముడు తాను ధనికుణ్ణనే భావంతో సోమరిపోతుగా తయారయ్యాడు. ఎటువంటి పని పడినా తన నౌకర్లతో మీరు వెళ్ళి ఆ పని చూడండి, వెళ్ళి ఈ పని చెయ్యండి అనేవాడు. ఎప్పుడూ నౌకర్లను వెళ్ళి మీరు పని చూసుకోండి, వెళ్ళి మీరు పని చూసుకోండి అనేవాడు అని ఆదేశించడంతోనే అతనికి సరిపోయింది. నాకు నౌకర్లున్నారు, నేను కూడా వారి చేత పనులు చేయించుకున్నాను. అయితే నేనెన్నడూ నా పనిని వారికి పూర్తిగా అప్పగించలేదు. రండి, పలానా పనుంది, మనం కలిపి చేద్దాం అనేవాణ్ణి. నేను నౌకర్లను రండి రండి అని రమ్మని పని చేద్దామని పిలిచేవాడినే తప్ప వెళ్ళి మీరు చెయ్యండి అని వాళ్ళ మీద ఎప్పుడూ నేను పనిని పూర్తిగా వదిలేయలేదు. నేను రమ్మనేవాడిని, తను వెళ్ళి చూడమని అనేవాడు. ఇలా మా ఇద్దరి మాటలు వేరువేరుగా ఉండడం వల్ల ఈరోజు ఈ పరిస్థితికి ఇదే కారణం అని వివరించారు ధనికుడు. ఇది ఈ రోజుల్లో మనకి మన పనిని మనం చెయ్యాలి. మన ఒక్కరి వల్ల కాకపోతే మరికొంతమంది సహాయం తీసుకుని చెయ్యాలి. అంతేకాని మన పనిని మనం పూర్తిగా మరొకళ్ళ మీద వదిలి మనం దాని ఫలితాన్ని ఆశించడం అనేది చాలా తప్పుగానే పరిణమిస్తుంది. మొదట ఏ పనైనా సరే నిజాయితీగా మనం కష్టపడి చెయ్యాలి. కష్టపడడానికి ప్రయత్నించాలి. ఇది సోమరులకి, ధనికులకి ఉన్న ప్రధాన వ్యత్యాసం. వ్యత్యాసము అంటే తేడా. చూడండి, ఒక గంట పుస్తకం చదివిన వ్యక్తికి, ఒక 3 గంటల పుస్తకాన్ని చదివిన వ్యక్తికి కూడా మార్కుల్లో ఎంత వ్యత్యాసం ఉంటుంది కదా! ఎప్పుడు ఆ పనిలో తేడా, ఆ వచ్చే ఫలితంలో తేడా అనేది మనం పనిచేసే విధానంలోనే ఉంటుంది. కాబట్టి దీన్ని అర్థం చేసుకుని మన పనిని మనం సక్రమంగా చేయాలి. అది కూడా నిబద్ధతగా చేయాలి అని నేను గ్రహించాను. ధన్యవాదాలు.